మెంతి పులావ్. ఓకే. సో మెంతి పులావ్. సో నేను అనుకున్నాను కాన్‌స్టిపేషన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ ఏమైనా ఉంటాయేమోనని. సో పులావ్‌తో కూడా మనకి చక్కగా ఇట్లాంటి డిసీజెస్‌నన్నిటిని కూడా తగ్గించొచ్చు అని తెలిసింది ఇవాళ. యెస్, అవును. సో మరి ఇంగ్రీడియెంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియెంట్స్ తెచ్చేస్తా. ఓకే అమూల్య, ఇంగ్రీడియెంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కటి ఇంగ్రీడియెంట్స్ అయితే ఉన్నాయి. ఆనియన్స్, అలాగే మెంతు ఆకు కూడా తెచ్చావు. Yes. అలాగే మనకి ఉడకపెట్టుకున్న బ్రౌన్ రైసా? యా, ఆల్రెడీ మనం బ్రౌన్ రైస్ ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఓకే. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే పల్లవి. యా, ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేస్తున్నాం. సో మనం ఫ్లేవర్ కోసం గీ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడైతే మనం ఆయిల్ యూస్ చేస్తున్నాం. ఓకే. సో ఈ రెసిపీ అనేది మన కాన్‌స్టిపేషన్‌కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది? మెంతి లీవ్స్ అండ్ అలాగే మెంతులలో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనకు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఫైబర్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బీన్స్, బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, సాలెడ్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ. బట్ చాలా మంది పెద్దవాళ్ళకి సాలెడ్స్, స్ప్రౌట్స్ అంటే ఎక్కువగా తీసుకోలేరు. బికాజ్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా ఒక కంప్లైంట్ ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో రైస్ అయితే ఈజీగా తినేస్తారు కాబట్టి ఆ రైస్లోనే మనము ఫైబర్ రిచ్ ఉన్నవి ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో నూనె అయితే వేడెక్కింది. నెక్స్ట్ మనం హోల్ మసాలాస్ కూడా వేసేద్దాం. అలాగే హోల్ స్పైసెస్ వేస్తున్నాను. బే లీవ్స్ కూడా. ఓకే. అండ్ అలాగే కొంచెం జీలకర్ర కూడా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఇందులోనే ఇప్పుడు మనం మెంతి ఆకు కూడా వేసేద్దాం. ఇప్పుడే వేసేసుకోవాలా? యా. ఇంకొకటి నువ్వు చెప్పినట్టు ఫైబర్ లేనప్పుడు లేకపోతే హైడ్రేటెడ్ లేనప్పుడు ఇటువంటి ఇష్యూస్ వస్తాయని చెప్పేసి, ఇలా కాకుండా సహజంగానే బాడీ కూడా కొన్ని పదార్థాలని అరగా తీసుకునేది లేకపోవడం కూడా జరుగుతుందా? ఎస్, అవును. సో ఎప్పుడైతే మనం నాన్ వెజ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు కూడా మన డైజెషన్ సిస్టమ్ అనేది స్లో డౌన్ అవుతుంది అనమాట. సో అప్పుడు కూడా మనకు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తిన్నప్పుడు మనం జీరా వాటర్ తీసుకోవడము, బటర్ మిల్క్ తీసుకోవడము, లేదంటే ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్ లైక్ కర్డ్ కానీ, యోగర్ట్ కానీ అలా తీసుకుంటా ఉంటే మనకు ఆ కాన్స్టిపేషన్ ని కొంచెం తగ్గించవచ్చు. ఓకే. సో అందులో నెక్స్ట్ ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేద్దాము. అలాగే ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా, అలాగే మెంతి పౌడర్ కూడా. సో మనం మెంతాకు వేసుకుంటున్నాము, అలాగే మనం పౌడర్ రూపంలో కూడా వేసుకుంటున్నాం. ఎస్, అవును. ఇందులోనే మనం పచ్చి బఠానీ కూడా ఇంక్లూడ్ చేసేద్దాం. కలిపేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకుంటాం. సో ఆ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా జల్లప్ అవుతాయి. ఓకే. సో మరి మనం మెంతు పొడి వేస్తున్నాము, అలాగే మెంత ఆకేస్తున్నాము కదా, మరి కొంచెం చేదుతనం అనేది ఏమైనా వస్తుందా? యా, ఆ చేదు అనేది కొంచెం ఉంటుంది. దానికి మనం ఏదైతే స్పైసెస్ లైక్ ధనియా కానీ, జీరా పౌడర్ కానీ వేస్తామో అది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. సో అది కొంచెం బాగా జల్లప్ అయిపోయాక మనం లాస్ట్కి రైస్ వేసుకొని కలిపేసుకుందాం. అలాగే.
ఓకే పల్లవి, మరి నీళ్ళు కూడా పోసుకున్నాం కదా, ఇంకేమైనా వేద్దామా? ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్ ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసాం. ఇందులోనే కొంచెం పుదీనా కూడా. అలాగే వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే, సో చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రైస్ కూడా వేసేద్దాం, బ్రౌన్ రైస్. సో మన పులావ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా పల్లవి. ఆల్రెడీ నాకైతే ఫ్లేవర్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో మరి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే, ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? ఓకే అమూల్య, మెంతి పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, సో మన మెంతి పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. మెంతి పులావ్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, మెంతుకూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. మెంతు పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, మెంతి ఆకు వేసి వేగిన తర్వాత అందులో ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతు పొడి, పచ్చి బఠానీలు వేసి నీళ్లు పోసి పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని తర్వాత అందులో ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మెంతు పులావ్ రెడీ.